హాయ్ హలో నమస్తే. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని గొడవ చేసి పోలీసులు చాలా తన్నులు తిని కొంతమంది విద్యార్థులైతే ప్లకార్డులు పెట్టారు. కొంతమంది ఒక అమ్మాయి ప్లకార్డు పెట్టింది ఏమని, మమ్మీ నేను పోలీసుల చేత లాఠీ చార్జీలు దెబ్బలు తిని సాయంత్రానికి ఇంటికి వస్తాను మమ్మీ అని ఒక ప్లకార్డు పెట్టుకుందనమాట. ఓకే, అంటే ఏదో హిందీలో ఉండేది ఇది, సాంతక్క గరాయింగే మమ్మీ పోలీస్ ఏదో హిందీ నాకు ఏమంటారంటే పోలీసుల చేత దెబ్బలు తిని ఇంటికి వస్తాను మమ్మీ అని చెప్పి ఒక అమ్మాయి ప్లకార్డు పట్టుకున్న ఫోటోలు. అంటే పోలీసుల చేత తన్నులు తినడానికి సిద్ధపడి ధర్మేంద్ర ప్రధాన్ గారిని వాళ్ళు రాజీనామా చేపిస్తే ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారిని పెట్టారు. ఇప్పుడు కొత్తగా వచ్చినది ప్రహ్లాద్ జోషి గారిని ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఇండియా బ్లాక్ గొడవ, ప్రహ్లాద్ జోషి ఈజ్ నాట్ ద రైట్ పర్సన్, ధర్మేంద్ర ప్రధానే కరెక్టు. ఆ మాటకు వస్తే అసలు ధర్మేంద్ర ప్రధానే కరెక్ట్, ప్రహ్లాద్ జోషి అసలు కరెక్ట్ కాదని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్. ఇదేందండి తీసేసింది, మినిస్టర్ని రిజైన్ చేయమని గొడవ చేశారు, రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఆయన వస్తే మళ్ళీ ఆయన్ని కరెక్ట్ కాదు అని అంటే కొంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఆ ఇండియా బ్లాక్ ఆర్గ్యుమెంట్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ద డిఫెండర్ ఆఫ్ ది రేపిస్ట్ ఎలిగేషన్ ఉందట. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే, ఇతను బిల్కిస్ బానో కేసు ఉంది, బిల్కిస్ బానో కేసులో కొంతమంది రేపిస్టులు, ఈ బిల్కిస్ బానో కేసులో కొంతమంది జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి పూలదండలేసి దండలేసి ఒక సభ పెట్టి రేప్ చేశారు వాళ్ళు. వాళ్ళు రేపిస్టులు, చిన్నపిల్లల్ని రేప్ చేశారు వాళ్ళు జైల్లో వదిలిపెట్టి వస్తే వాళ్ళకి సత్కారం చేసినటువంటి బ్యాచ్ వీళ్ళు. వాళ్ళకి తప్పే ఉంది అని అన్నాడట ఎవరు, ఈయన ప్రహ్లాద్ జోషి గారు తప్పే ఉంది అని అతన్ని సపోర్ట్ చేశాడు, ఇది రేపిస్ట్ని సపోర్ట్ చేసిన వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ తగులుకున్నారు అతను కొత్త వ్యక్తి మీద. పాతవాడిని పంపించారు, మళ్ళీ కొత్తని తగులుకున్నారు. ఓకే, ఇదొకటి అర్థమైంది. రెండోది రాంగ్ మోరల్ మెసేజ్ టు స్టూడెంట్స్ అంటే ఎందుకు, అతని మీద కొన్ని పొలిటికల్ ఎలిగేషన్స్ ఉన్నాయట. అంటే ఏదో ఎలిగేషన్స్ ఏమంటే ఎలిగేషన్స్ సెండ్ పూర్ ఎథికల్ మెసేజ్ టు యంగ్ పీపుల్, టీచర్స్. ఏం ఎలిగేషన్స్ ఏమైనా కరప్షన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయేమో తెలీదు, కొన్ని వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని పెట్టకూడదని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. రెండోది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి మినిమం కొద్దిగా క్వాలిఫికేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్కి టెక్నికల్ ఎడ్యుకేషన్ హ్యాండిల్ చేయాలి, మెడికల్ ఎడ్యుకేషన్ హ్యాండిల్ చేయాలి, హైయర్ ఎడ్యుకేషను, యూజీసీ, ఎన్సిటి, స్కూల్ ఎడ్యుకేషను, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు. ఇతను ఏం చదువుకున్నాడంటే బిఏ చదువుకున్నాడట. బిఏ చదువుకున్న ప్రహ్లాద్ జోషిని తీసుకొచ్చి యూనివర్సిటీకి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేస్తారా అని ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఎత్తారు వీళ్ళు. ఓకే, రెండోది ఇది ఒక పొలిటికల్ అపాయింట్మెంటే కానీ రిఫర్మేషన్ కాదు. మేము ఎడ్యుకేషన్లో స్కామ్ జరుగుతుంది కాబట్టి మీరు మొత్తం రిఫర్మేషన్స్ తీసుకురండి, మొత్తం కూడా ఎత్తేయండి అని కదా మేము ఆర్గ్యుమెంట్ చేసింది. రిఫర్మేషన్స్ తీసుకురామంటే ఎత్తేయమని ఆర్గ్యుమెంట్ చేస్తే మీరు ఇదెందుకు చేస్తున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. రిఫర్మేషన్స్ అంటే ఒక హైలీ క్వాలిఫైడ్ పర్సన్ని ఆ ఎడ్యుకేషన్ మొత్తం కూడా రిఫర్మేషన్ తీసుకురాగానే ఇంటెలిజెన్స్ ఉన్నామని పెట్టమని కదా మా ఉద్దేశం. ఈయన తీసి ఆయన వేసారు, ఏంటి లాభం అంటున్నారు. ఓకే, అది వీళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అకౌంటబిలిటీలో మీరు ఫెయిల్ అయ్యారు, మేము అకౌంటబిలిటీ కోరుకున్నాము కానీ మంత్రిని మార్చమని. ఇప్పుడు మంత్రిని రాజీనామా చేయండి, మంత్రిని మార్చండి అని అంటే అర్థం మార్చమని కాదు అర్థం. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇక్కడ స్కామ్లు మొత్తం చేశారు, పేపర్ లీకులు చేశారు కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఒక మంచి వ్యక్తిని పెట్టండి మా ఉద్దేశం, అంతేగాని ఉన్నవాడిని తీసేసి ఇంకొక నేమని కాదు, ఏదో క్యాజువల్గా చేశారు మీరు అని వీళ్ళు గొడవ. గవర్నమెంట్ వాళ్ళ ఓన్ నాయకుల్ని పదవులు ఇచ్చుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప పిల్లల్ని కాపాడడానికి ప్రయత్నం చేయట్లేదు అనేది ఇండియా బ్లాక్ వాళ్ళు చేసిన ఆరోపణ. బట్ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నారు చూద్దాం. బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే ప్రహ్లాద్ జోషి గారి మీద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసినట్టుగా
అలాంటి ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ బిల్కిస్ బానోకి సంబంధించిన అతనేం సపోర్ట్ చేయలేదు, వీళ్ళు ప్రచారం చేస్తున్నారని బీజేపీ వాళ్ళు చెప్పారు. ఓకే, ఎథికల్ పాస్ట్ అతను పబ్లిక్లో మంచి ఫేమ్ ఉంది, అందుకని పెట్టామన్నారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏమంటారు ఎక్స్పర్టైజ్ ఉంది అతనికి, చదువుకోకపోవచ్చేమో, డిగ్రీ చదువు ఉండొచ్చు, బట్ గతంలో ఎడ్యుకేషన్ చాలా సేవ చేశాడని బీజేపీ వాళ్ళు చెప్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు అతను సపోర్ట్ చేస్తారు, వాళ్ళే బెటర్ కూడా సపోర్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనం ఒక విషయం చూస్తే గతంలో ప్రీవియస్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ని ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కంపేర్ చేస్తే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాంగ్రెస్లో, ఫస్ట్ కాదులేండి, కొంతమంది చెప్తున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఇతను ట్రెడిషనల్గా ఇస్లామిక్ స్కాలరు, హానరరీ డాక్టరేట్ ఉంది ఇతనికి, పిహెచ్డి. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇతను. కేఎల్ శ్రీమాలి ఎంఏ పిహెచ్డి, ఏది యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎవరు, కేఎల్ శ్రీమాని ఎంఏ పిహెచ్డి. ఎంసి చాగ్లా బ్యారిస్టర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బ్యారిస్టర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరు, ఎంసి చాగ్లా ఎడ్యుకేషన్ మినిస్టర్. త్రుగాన్ సేను ఇతను ఇంజనీరు, అకాడమిషియన్, ప్రొఫెసర్, ఇతను ఇంజనీరింగ్ ప్రొఫెసర్ త్రుగాన్ సేన్. వికేఆర్ రావ్ ఇతను ఎకనామిస్ట్, పిహెచ్డి చేశాడు ఎకనామిక్స్లో. తర్వాత నూరుల్ హసన్ ఇతను డీఫిల్ చేశాడు హిస్టరీలో. తర్వాత పివి నరసింహరావు గారు, ఈయన లా గ్రాడ్యుయేటు. ఓకే, అర్జున్ సింగ్ ఈయన కూడా గ్రాడ్యుయేట్. కపిల్ సిబాల్ మీకు తెలుసు, కపిల్ సిబాల్ సీనియర్ అడ్వకేటు, బిఏఎల్ఎల్బి చేసినటువంటి కపిల్ సిబాల్ గారు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు. వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో చూద్దాం, ఒక మురళీ మనోహర్ జోషి తప్ప, మురళీ మనోహర్ జోషి గారు పిహెచ్డి ఇన్ ఫిజిక్స్, ఆయన ఇస్ వెరీ హైలీ క్వాలిఫైడ్. మురళీ మనోహర్ జోషి ఓకే, జస్టిఫైడ్. దారుణం ఏంటంటే స్మృతి ఇరానీ అండి, నాట్ ఈవెన్ గ్రాడ్యుయేట్, ఆయన కనీసం డిగ్రీ కూడా చేయలేదు. స్కూల్ లెవెల్లో ఉన్న ఒక స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్, దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్కి మెడికల్ ఎడ్యుకేషన్కి మినిస్టర్గా చేశారు. అంతకని దారుణమైన స్మృతి ఇరానీ, అందుకు బాగా ట్రోల్ అయింది, అందుకే కదా స్మృతి ఇరానీ. ఓకే, తర్వాత ఈయన ప్రకాష్ జావదేకర్ పెట్టారు, ఇతను బీకామ్ డిగ్రీ చదువుకున్నాడు. రమేష్ ప్రోక్రియాల్ నిశాంక్, ఇది పర్లేదు పిహెచ్డి, అది కూడా హానరరీ డాక్టరేటే, ఇది ఒరిజినల్ డాక్టరేట్ కాదని ట్రోలింగ్ చేశారు. ఎనివే ఇతను కూడా. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ని పర్లేదు హైలీ ఎడ్యుకేటెడ్ ధర్మేంద్ర ప్రధాన్, ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆంథ్రోపాలజీ. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆంథ్రోపాలజీ. బట్ ఇప్పుడు ప్రహ్లాద్ జోషి ఈయన డిగ్రీ చదువుకున్నాడట, జస్ట్ బీకామ్ చేశాడు, బిఏ చదువుకున్నాడట. బిఏ చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి ఈయన ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడని అతని మీద చేస్తున్నారు. సో మనం 100% యూపీఏ గవర్నమెంట్ ప్లస్ ఎన్డీఏ గవర్నమెంట్లోని ఎడ్యుకేషన్ మినిస్టర్స్ని కంపేర్ చేస్తే వన్ క్రెడిట్ వీ హ్యావ్ టు గివ్ టు ది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు హైలీ పిహెచ్డీలు, స్కాలర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, విదేశాల్లో చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు, ఎకనామిస్ట్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించింది 4-5 టైమ్స్ చేశారు, అంత ఎక్కువ చేయలేదు కదా, ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ చేస్తే దాంట్లో మురళీ మనోహర్ జోషి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సరైన క్వాలిఫికేషన్ లేనటువంటి, మరి దారుణంగా స్మృతి ఇరానీ ఆ టర్మ్ ఏదైతుందో అది దారుణమైన టర్మ్ అయింది. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చేయలేదు ఆమెని స్మృతి ఇరానీ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారని బాగా గొడవ చేస్తే అప్పుడు ఆమెని మార్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా. సో అది సరే, ఏదేమైనా కనీసం చదువుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండాలి అనే దాన్ని, కనీసం దాన్ని కూడా మనం అంటే ఏదో ఇప్పుడు ఫేవర్ చేయాలంటే వేరే శాఖలు ఇవ్వచ్చు కదండి. ఒక ఎడ్యుకేషన్ శాఖని, మెడికల్ శాఖకి ఒక డాక్టర్ని పెట్టాలి, ఎడ్యుకేషన్ శాఖకి ఒక చదువుకున్న వ్యక్తిని పెట్టాలి, ప్రొఫెసర్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కైండ్ ఆఫ్ వ్యక్తిని పెట్టాలి, ఇండస్ట్రియలిస్ట్ని ఒక వ్యాపారస్తుని పెట్టాలి, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇలా ఈ వ్యవసాయ మంత్రిగా రైతుని పెట్టాలి. ఇట్లా ఎవరికోరం పెట్టుకోవాలండి. అట్లా చూసుకొని పెట్టుకుంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి తెలుసు, అది ఏం చేయాలి ఏం చేయకూడదు వాళ్ళకి తెలుసు. లేదంటే ఏంటంటే ఐఏఎస్ ఆఫీసరు ఏది చెప్తే దానికి సంతకం చేసిపోవాలి.
ఇంకా అలాగైతే పెట్టుకోవాలి. ఇంక ఏముందిలేండి, ఒక మినిస్టరే కదా, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కదా, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఒక చదువురాని మంత్రిని పెడతారు అక్కడ. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఒక మంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ని అతనికి సలహాదారుడిగా పెట్టి, ఓఎస్డీగా పెట్టి వచ్చి సంతకం పెట్టడానికి మినిస్టర్ని పెడతారనమాట. ఇంక ఇది వాళ్ళు చేస్తుంది అది. ఈ సిస్టమ్ మొత్తం మారాలి. థ్యాంక్ యూ. నమస్కారం.